ఈసారి ఐపీఎల్ వేలం 2025 మెగా ఆక్షన్‌లో ఆర్సీబీ ఫ్రాంచైజీ ఎక్కువ బిగ్ హిట్టర్ల కోసం వేచి చూడలేదు. ఉన్న ప్లేయర్స్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ ఎస్ఆర్‌హెచ్‌కు ఆడుతున్న సీనియర్ ప్లేయర్ అయిన భువనేశ్వర్ కుమార్‌పై 10 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ అయిన హాజెల్‌వుడ్‌కు 12 క్రోర్స్ పెట్టి కొన్నారు. ఆర్సీబీ టీమ్ ఫుల్ స్క్వాడ్ గురించి తెలుసుకుందాం. ఆటల విషయానికొస్తే విరాట్ కోహ్లీ 21 క్రోర్స్‌తో రిటర్న్ చేసుకోగా, రజిత్ పటిదార్ను 11 క్రోర్స్‌కు రిటర్న్ చేసుకున్నారు. టీమ్ డేవిడ్‌ను 3 కోట్లతో రిటర్న్ చేసుకోగా, డేవిడ్ పడికల్‌ను 2 క్రోర్స్ ఇయ్యగా, ఎస్ చక్రాను 30 లక్షలు పెట్టి కొన్నారు. వికెట్ కీపర్ల విషయానికొస్తే ఫిలిప్ సాల్ట్ను 11.5 క్రోర్స్‌కు తీసుకోగా, జితేష్ శర్మను 11 క్రోర్స్‌కు తీసుకున్నారు. ఆల్రౌండర్ల విషయానికొస్తే లైమ్ లివింగ్స్టన్ 8.75 క్రోర్స్‌కు తీసుకోగా, కృణాల్ పాండ్యా 5.75 క్రోర్స్‌కు తీసుకుంది. జాక్ బేతాళను 2.6 క్రోర్స్‌కు తీసుకోగా, రమేష్ శిబార్డ్ 1.56 క్రోర్స్‌కు తీసుకుంది. ఎస్ సింగ్‌ను 50 లక్షలు తీసుకోగా, ఎం బౌమాను 30 లక్షలకు తీసుకున్నారు. బౌలర్ల విషయానికొస్తే ఎస్ దయాల్ 5 క్రోర్స్‌తో రిటర్న్ చేసుకోగా, జోస్ హాజెల్‌వుడ్‌ను 12 ప్లేయర్స్ తీసుకున్నారు. భువనేశ్వర్ కుమార్‌కు 10 క్రోర్స్ పెట్టి కొనగా, రషీదర్ సలాంను 6 క్రోర్స్‌కి తీసుకున్నారు. ఎస్ శర్మను 2.6 క్రోర్స్‌కు తీసుకోగా, నువన్ తుషారను ఎల్ ఎంగిడిని 1 క్రోర్ తీసుకోగా, ఎం చక్ర, ఏ సింగ్‌ను 30 లాక్స్‌కు తీసుకున్నారు. ఈసారి ఐపీఎల్‌లో ఆర్సీబీ టీమ్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఉండబోతున్నారు. ఈసారి ఆర్సీబీ టీమ్ ఫుల్ స్క్వాడ్‌తో, కొత్త స్క్వాడ్‌తో మంచిగా రంగంలోకి దిగనుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.